హైదరాబాద్లో కాలుష్యం తగ్గింపుతో పాటు రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణకు ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా 69 కిలోమీటర్లున్న ప్రస్తుత ఫేజ్ 1 ను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. మెట్రో రైల్ స్వాధీనం సాధ్యాసాధ్యాలపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం మెట్రో రెండో దశ విస్తరణ పనుల్ని వేగంగా చేపట్టాలని నిర్ణయించింది. ఫేజ్ 2 కోసం మెట్రో నెట్వర్క్ మొత్తం ఒకే సంస్థ చేతిలో ఉండాలని కేంద్రం షరతు విధించగా విస్తరణలో భాగస్వామ్యమయ్యేందుకు ఎల్ఎన్టీ విముఖత చూపింది. దీంతో మెట్రో ఫేజ్ 1 ను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణాలు సహా మొత్తం 15,000 కోట్లను ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించాల్సి ఉంటుందని సబ్ కమిటీ నివేదికలో వెల్లడించింది. మెట్రో ఆస్తుల విలువ దాదాపు 19 నుంచి 22,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. సుమారు 22% తగ్గింపు ధరకు ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1 ను సొంతం చేసుకుంటోంది. ఫేజ్ 2ఏలో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2బీలో 3 కారిడార్లలో 86.1 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ఫేజ్ 1 లో మాకు వైబిలిటీ లేని కారణంగా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ చేయలేము అని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. పరి విధాలు ఆలోచించి అనేక పర్యాయాలు చర్చించిన తర్వాత కేబినెట్ లో ఫేజ్ 1 ని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దీన్ని ఏదైతే ఈ టేక్ ఓవర్ చేసే కార్యక్రమం మార్చి 31, 2026 లోపు టేక్ ఓవర్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రవేశపెట్టి దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షాలు వారి సూచనలు సలహాలు కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం రెండో దశ చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఫేజ్ 1లోని 744 కిలోమీటర్లకు అదనంగా మరో 300 కిలోమీటర్ల రోడ్లను ఫేజ్ 2లో అభివృద్ధి, మెయింటెనెన్స్ చేయనున్నారు. 3,145 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో మంజీరా నీటి సరఫరా పథకం ఫేజ్ 1, ఫేజ్ 2 ఆధునికీకరణ ప్రాజెక్టుకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జలమండలి ప్రతిపాదనల మేరకు 722 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులకు నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈ మంజీరా నుంచి వచ్చే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కానీ, ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ, మోటార్లు కానీ, ఈ ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్లు కానీ, మోటార్లు కానీ, ట్రీట్మెంట్ ప్లాంట్లు కానీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి. అవి ప్రాపర్ గా లేని కారణంగా 50 to 60% వాటరే ఆ ప్రాంతానికి మనం ఇవ్వగలుగుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2 పైప్ లైన్లకి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పైప్ లైన్లని కొత్త పైప్ లైన్లు విత్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతో సహా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ ప్రాంతంలో నివసించే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకి శుభవార్తగా కూడా తెలియజేస్తున్నాను. హెచ్ఎండిఏ విస్తరణలో భాగంగా మరో 4 గ్రామాల్ని చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్పేట మండలంలోని టేకులపల్లి, ఎంకతాల గ్రామాల్ని హెచ్ఎండిఏ పరిధిలో చేర్చారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటుకు తగిన భూకేటాయింపులు చేసింది. భద్రాచలంలో గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం, ఖమ్మం అర్బన్ మండలం దంసలాపురంలో టీటీడీ ఆలయ నిర్మాణానికి, మహబూబాబాద్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, హుస్నాబాద్లో శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి భూ కేటాయింపులు చేసింది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్ వినియోగించే డేటా సెంటర్లకు రెన్యూవబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గిరిజన ప్రాంతమైన మహబాద్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ కోసం 70 ఎకరాల ల్యాండ్ ని అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 36 ఎకరాలు ల్యాండ్ ను కూడా అలొకేషన్ చేయడం జరిగింది. అదే రకంగా నల్గొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 కాన్స్టిట్యున్సీస్ లో సుమారు 20 నుంచి 25 ఎకరాల భూమిని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం అలొకేషన్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
అదే రకంగా ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ ఉన్న ఈ కరీంనగర్ ప్రాంత వాస్తవ్యులు పోయే ప్రాంతానికి డిఫెన్స్ ల్యాండ్ 42 ఎకరాలకు గాను దాని వాల్యుయేషన్ కంపేర్ చేస్తూ డిఫెన్స్ కి 153 ఎకరాలు కూడా అలాట్ చేసి ఆ 42 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకునే అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో జనగణనకు ఏర్పాట్లపైన కేబినెట్ చర్చించింది. తొలి విడత జరిగే ఇళ్ల గణన మే 11 నుంచి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌస్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను సీఎస్ మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాలు పంచుకుంటారు. రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్నారు.